ఈ నా కొడుకు ఉన్నదే బక్కగా. ఆ బక్కలకు వీడంతా జిమ్ము పోతాడంట. అగు రోజుకు 4 గుడ్లు ఉడకబెట్టుకొని తినాలంట. చూడండి గాయస్, వీని హైట్కు, వీని పర్సనాలిటీకి, వీని దానికి అన్నిటికీ 4 గుడ్లు ఉడకబెట్టుకో. సరే, గుడ్లు అంటే బలం తినొచ్చు, ఓకే. ఈయనకి జిమ్ అవసరమా గాయస్? ఒక్కసారి ఆలోచించండి. ఈ నా కొడుకు ఏమన్నా సతాయిస్తున్నాడా జిమ్ము పోతా అని? అసలు వానికి పొయ్యి కూడా ముట్టియరాదు. అట్లా అసుంటిది ఎవడో చెప్పిండంట జిమ్ము పోతే నా రోజుకు 4 గుడ్లు ఉడకబెట్టుకొని తినాలని చెప్పేసి. నా కొడుకు వచ్చి నన్ను ఏమన్నా సతాయిస్తున్నాడా చూడండి. 30 తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్ళు తాగిపిస్తుంది బాడుకవు నన్ను. ఎంత సతాయిస్తాడు గాయస్, నిజంగా చెప్తున్నా. మనకి గుడ్లు ఉడకబెట్టుకోరాదు, గుడ్ల పొట్టు తీయరాదు, వీనికి ఏ చేయరాదు. మా దోస్తుగాడు చేస్తాడు వీనికి అన్ని పనులు. అట్లా అసుంటిది వాడే ఉడకబెట్టుకొని, వాడికి ఎవడో చెప్పిండంట, వాడే ఉడకబెట్టుకొని వాడే తీస్తుంటే నేను పక్కపోతుండే వీడియో తీసిన. ఈ నా కొడుకు అందరికి చూపిద్దామని. వీడు ఏం తిప్పాలు పెట్టినా చూడు, దొంగకోలు పడినట్టు చూస్తుంది గాయస్. చూడండి, వీడు మామూలుగా తిప్పాలు పెట్టడం మమ్మలను అసలు నిజంగా చెప్పాలంటే చూస్తే ఏం తెలియని సంసారం లెక్కనే ఉన్నాడు. కానీ వీళ్ళంతా కింద మీద బాపతగాడు వీడు. ఎవ్వరికి అర్థం కాదు, నిజంగా చెప్తున్నా. సగం అర్థమైతే సగం అర్థం కాదు. అసలు మా పండుగను చూస్తే మాకే అర్థమవుతుంది ఏంటి వీడికి ఇట్టున్నాడు అని చెప్పేసి. తెలియదు అనమాట. అంతా కింద మీద వేసాడు గాయస్. నిజంగా చెప్తున్నా, నేనైతే నెట్టంతా గుద్దుకుంటా వీని కోసము. అయినా సరే వీడు ఎంత లంగ పని చేసి వచ్చినా కానీ నేను బాడతామన్నా కానీ వీనికి ఇది కదన్నమాట. అయినా సరే వాడు ఒక్క మాట పట్టించుకోడు. నిజంగా మీ ఇంట్లో కూడా ఇస్తుంది పిల్లలు ఉన్నారా గాయస్ చెప్పండి? ఇట్లా తిప్పలు పెట్టే పిల్లలు ఉన్నారా? నా కొడుకు అయితే 30 తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్ళు తాగుతాడు. నీళ్ళు తాగిపిస్తాడు. ఈయన పెళ్ళాం వచ్చినాక ఈయన్ని 3 చెరువులు 4 చెరువులు నీళ్ళు తాగిపియాలి గాయస్. నన్నైతే మస్తు తిప్పలు పెడుతున్నాడు వీడు నా కొడుకు. నిజంగా నాకు మస్తు బాధ అవుతుంది గాయస్. నాకు అస్సలు నా వల్ల అయితే లేదు. అసలు వాడు అలాంటి ఒక్కసారి నోట్లో పెట్టుకోవాలంట. వీడేంది గాయస్ తిక్క చేశాడు. అసలు తిరిగి కూడా సరిగా ఆగమాగపోడు.